హాయ్ అండి. ఈరోజు అయితే చికెన్ ఎప్పుడు తినేస్తా రెండో పొట్టు అనేది ముక్కలు అనేవి ఉండిపోతే గ్రేవీ అనేది ఉండదన్నమాట. అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. ముందుగా కడాయి పెట్టేసుకొని వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. అలాగే సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా ఫ్రై చేసుకుని ఇలా మెత్తగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత చిన్న టమాటా కూడా వేసేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని ఇది బాగా మగ్గిన తర్వాత చిన్న స్పూన్తో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోండి. వేసేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని ఈ సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి అన్నమాట. తర్వాత ఇది మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా చికెన్ ముక్కలు అనేవి ఉన్నాయి కదా, అవి వేసేసుకొని చివర కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.